నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ప్రతి ఒక్కరు పార్వతీ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలందరికీ కూడా శతకోటి వందనములు. ఆ భగవంతుడు కృష్ణ పరమాత్మ, కృష్ణ అర్జున ముక్కోటి దేవతలందరికీ కూడా నమస్కారాలు. పరమేశ్వర కృష్ణ పరమాత్మ తండ్రి. శుక్రవారము నాడు సిరిని విడవద్దు, శుక్రవారము నాడు సిరిని విడవద్దు, దివ్యనోదద్దు భూమి నెట్టద్దు, తోబుట్టు మనసు కష్టపెట్టద్దు, సంధ్య మరి సంధ్య నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడతగదు, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడతగదు, ఇల్లాలు కంట తడి పెట్ట నింట, కల్లలాడని ఇంట గోమాత ఎంట, ముగ్గుల్లో పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో, మా తల్లి మహాలక్ష్మి శిరముగా నుండు, మా తల్లి మహాలక్ష్మి శిరముగా నుండు. ప్రతి ఒక్కరికి కూడా శుక్రవారం రోజు ఏ ఆడ స్త్రీ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆ ఇల్లాలు కంటతడి పెట్టుకోకుండా చేయకోకుండా మనకు తోసినదే మన కోణాలలోనే ఆ తల్లిని అమ్మవారిని అనుగ్రహము ప్రతి ఒక్కరికి ఉండాలంటే కనుక మనందరము కూడా లక్ష్మీదేవి అనుగ్రహము ఆరోగ్యం పరంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం ఉండాలని చెప్పి మనిషిలో అనేది ఒక అహంకారము లేకుండా ఆ అమ్మవారిని మనము తలుసుకుంటే కనుక తప్పకుండా కొలువు తీరి ఉంటుంది. నేను చెప్పడం కానీ ప్రతి ఒక్క మనిషికి తెలుసు, కానీ మనం అంటూ పట్టుదల పట్టాల. పూజ చేస్తానే వస్తాదే, పూజ చేస్తానే కలుగుతాది అనేది మనసులో అనేది ఒక అహంకారం తీసి పక్కన పెట్టేసి మనిషి సాటి మనిషిగా ప్రతి ఒక్కరికి ఒక కష్టములో ఉండేటోళ్ళు అందరూ ఉండేటోళ్ళే ఉండరు, అందరూ లేని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరు ఉండేవాడు కానీ లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఆ తల్లిని అనుగ్రహము కావాల. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దవాళ్ళు. ఆరోగ్యం అనేది ఆ తల్లి మనకు కూర్చుందనుకో ప్రతి ఒక్కటి పని కూడా సక్సెస్ అయ్యి ₹1 అనేది మనకు వెనక పడగలుగుతుంది. అది నేను చెప్పాలి, ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకొని ఆ తల్లిని ఏడు పొద్దున లేస్తానే ఒక ఏడు పని, ఒక మనిషి ఒక పేరు చూసుకోవడం అని, ఒక మనిషిని ఇతర మనిషిని ఆడిపోసుకోవడం అని ఇట్లాంటి అనేది ఉంటే కనుక అమ్మవారికి అనేది కోపం వస్తుంది. ఎనికి అనేది ఆమె ఎనికి సూపు వేస్తుంది, కాళ్ళు వెనక్కి వేస్తుంది, ముందరికి రాదు. మనసు ఏ ఇల్లాలు మంచిగా నగుముఖముగా మంచిగా తల దుక్కొని ఒక్క నొసట బొట్టుకుంక. ఇప్పుడు ఏమొచ్చిందంటే ప్రతి ఒక్కరు అమ్మగారు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఊరికి టిక్కర వేసుకోవడే, చెమటలకు పోతాయని చెప్పి ఒక టిక్కర వేయడము, చేతికి గాజులు లేకుండా వాచి పెట్టుకోవడము, ఏదో అంటారు. ఆ ఒక్క ఆడి మనిషి అనేది పుట్టి జన్మ ఇచ్చినాక ఆ ఆడ మనిషికే చేతి నిండా గాజులు అనేది ఉండాలా, నొసిటిన కుంకం ఉండాలా, ఆ ఒక తినకున్నా కూడా ఒక ఇల్లాలే ఒక ఇంటికి లక్ష్మీదేవి కళ అనేది ఉట్టిపడుతూ వస్తుంది. అది ఎందుకు ప్రతి మనిషికి కూడా ఎవరైనా ఏమీ ఆడంబరాలు నగలు నటకరాలు బంగారులు లేకున్నా సరే నొసట కుంకము చేతి నిండా గాజులు అనేది ఒక స్త్రీకి ఒక కళ అనేది కొట్టుకొని వస్తుంది ప్రతి మనిషికి కూడా. కానీ ప్రతి ఒక్క మనిషి సాటి మనిషి అనేది అర్థం చేసుకొని అర్థములో పడుకోకుండా మనకు ఎందుకు కలగదు, మనకు ఎందుకు రాదు లక్ష్మీదేవిని మనిషి కృషి పట్టాల, పట్టుదల పడాల. ప్రతి ఒక్కరు సాధన చేస్తే పదము తొక్కితే సాధించలేనిది ఏమీ లేదు. అమ్మవారి సంకల్పన ప్రతి ఒక్క మనిషికి కావాలని మనం కోరుకుందాము. మనందరికీ భూమిని దికేసినాక అందరికీ కూడా ఆ తల్లే కదా, మనందరికీ కూడా మనకు అమ్మల కన్నా అమ్మ ఆ మహాతల్లి ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి వరాలు కురిపిస్తే గనక మనందరం ఎంతటి వారము. డబ్బులు అనేది లేకుంటే గనక మన మనసు మన ముఖమే ఫీలింగ్ మారిపోతుంది. డబ్బులు ఉండేటట్లు ఉన్నప్పుడు ఒక ఎంత కళగా ఉంటుంది, డబ్బులు లేకుంటే ఎంత తేడా వస్తుంది మనిషిలో అనేది అంత తేడా వస్తుంది. సాటి మనిషి కూడా ఆ డబ్బులు ఆ లక్ష్మీదేవి నగిపిస్తుంది, ఏడిపిస్తుంది. డబ్బులు అనేది లేకుంటే కనుక ఏమి అవసరానికి వాళ్ళు ఉపయోగించుకుంటారో ఏమో మాట్లాడితే ఏమి కష్టమని చెప్పి సాటి మనిషి ఎనికిపోతారు. ఆ డబ్బు
ఆ డబ్బు అనేది ఉండిందనుకో ప్రతి ఒక్క మనిషి కూడా బెల్లం ఉంటే ఈగలు వాలేటట్టు అందరికీ కూడా చీమలు చుట్టుకునేట్టు మనుషులు కూడా చుట్టుకుంటారు. అంతగానో మా వాళ్ళే, మా బంధువులే, ఇదంతా అదిట్లా ఇదిట్లా అని అందరూ కూడా చుట్టిరు కానీ కలుపుకోగలుగుతారు. డబ్బును ఇలువ తీస్తుంది, ఇలువ పెంచేది డబ్బే, ఇలువ తీసేది డబ్బే. కానీ ప్రతి మనిషికి కూడా అందరికీ కూడా కలగాల, అంతా హ్యాపీగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క మనిషి కూడా మనం కోరుకుంటాం. కానీ మనలో అనేది ఒక అహంకారం లేకుండా అమ్మవారి విన్న మనం భారం చేసి ఎప్పటికైనా సదాస్తని ఆమె చూసుకోగలుగుతుంది. వీళ్ళని కాదు, వాళ్ళని కాదు, ఎవరిని కూడా ప్రతి మనిషిని చూసుకోగలుగుతుంది. కానీ మనం ఉండే దాంట్లోనే ఒక బ్రాహ్మణుడు ఏం చేసేసినాడు, నిండుగుండా అన్నము కానీ ప్రసాదము కానీ ఏది ఉన్నా కాడ ఆ భార్యాభర్త ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు, ఆ భార్య ప్రసాదము చేస్తే గనక ఆ ప్రసాదము తీసుకుపోయి ఆ పరమేశ్వరికి పెట్టి ఆ పూజ చేసుకొని ఇంటికి వచ్చి ఆ ఉండే దాంట్లోనే భార్యాభర్త ఆరగించేటోళ్ళు. అట్లా ఆయన డ్యూటీ అనేది ఇప్పుడు మనం ఏదైనా మనం చేసుకున్నామనుకో, మన ఇంట్లో ఏదైనా కానీ ఆ ఒక్క దేవునికి నిండుగుండా అన్నం అనేది తీసి సదాస్తని అన్నదాత సుఖీభవాని ఆ అన్నపుణ్యేశ్వరి ఉండని, పరమేశ్వరి ఎవరన్నా ఉండని, దేవుని కూడా అన్నాక ఆ ఒక్క పవిత్రమైనది కదా దేవుని కూడా అంటే. అట్లా ఆ శివుడికి గుడికి ఎత్తకపోయి ఆయన పెట్టుకొని చేసుకొని అట్లా చేసుకుంటా ఉండేటోడు. కానీ ఆ పరమేశ్వరుడికి ఇచ్చిన తర్వాతనే ఆ ఉండేది భార్యాభర్త స్వీకరించేవాళ్ళు. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎప్పుడు భార్యాభర్త, ఒక సంతానంలే ఏమిలే ఆ భార్యాభర్తలే వాళ్ళకు ఉండేదే, వాళ్ళకు తోసినేదే అనేది అట్లా చేసుకుంటా పోయేవారు. ఒక్కపారి ఏం చేసేసినాడంటే ఆ ప్రసాదం ఎత్తుకొని పోయి ఆయనకు చేసి ఆయన పూజ చేసుకొని ఇంటికి వచ్చి భార్యాభర్త. కానీ ఒకనాడు ఇట్లనే ప్రసాదం ఎత్తుకొని పోతుంటే ఏమి చేసినాడు, ఆ ఒక్క ఏమి ఒక పెద్ద ఆయన, చాలా వయసు అయిపోయి పెద్ద ఆయన, చాలా ఏమి లేక ఎక్కడ లేక ఒరటీలుకుంటా ఆ ఒక్క సోలపోత అన్నం లేక చాలా ఇంతగా కూర్చున్నాడు. ఆ ఎత్తుకొని పోయేటప్పుడు ఏమి చేసేసినాడు, ఆయన పెద్ద ఆయన తాతగారు ఏమిటయ్యా ఇక్కడ కూర్చున్నావు ఏమిటికంటే, ఏమి చేయమంటావు నాయన, నాకు అనేది ఆకలేస్తుంది, తినేదానికి ఏమీ లేదు, ఆ కడుపులోకి ఆ తినే పదార్థం పోక నడవలేకనే పోతుండానయ్యా నేను, ఏమి చేస్తావు బ్రాహ్మణోత్తమా అని చెప్పి అన్నాడట. సరే స్వామి తాతగారు, ఈ ప్రసాదము నేను శివుడికి ఎత్తుకొని పోతుండాను, ఈ పూటకు ఇంత ఆకలేస్తుంది అంటున్నావు కదా, ఈరోజు శివునికి అనేది మనం సాలిచ్చేసి ఈ ప్రసాదము నువ్వే తినమని చెప్పి ఆ పరమేశ్వరుడు ఏం చేసేసినాడు, ఆ పరమేశ్వరికి లేకుండా ఈ బ్రాహ్మణోత్తమ ఈ ముసలాయనకు అనేది ఆ కూర్చుండే ముద్దాపుకు ముసలాయనకు అనేది ఆ ఉండే ప్రసాదం ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. పరమేశ్వర ఏమనుకోవాకు స్వామి, నాకు ఈ పొద్దు పుష్పాలు పెట్టి కొన్ని నీళ్లు పెట్టి నీకు పూజ చేస్తాను, ఏమనుకోద్దామయ్యా. అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన చాలా వయసు అయిపోయి ఆకిలికి నగనకలాడుతా విధేయతంటే ఆ ప్రసాదం అక్కడ ఇచ్చినానని చెప్పి ఆ పరమేశ్వరికి నా తప్పుంటే క్షమించు స్వామి అని 2 చేతులెత్తి జోడించి అక్కడ నిండుగుండా నీళ్లు పెట్టి మొక్కు అని ఆరగించేసి వచ్చేసినాడు. కానీ ఆయన డ్యూటీ అనేది చేసేవాడు కాబట్టి మళ్ళీ ఏం చేసేసినాడు, తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా ఎత్తుకొని మళ్ళీ పోతా ఉన్నాడంట. మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ పోయేటప్పుడు ఏం చేసేసినాడంట, ఆమెన ప్రసాదం ఎత్తుకొని పేలక ఏమీ లేకుండా 2 కాళ్ళు లేకుండా ఏమీ లేకుండా నడసలేని స్థితిలో ఆకలికి చాలా ఇబ్బందికరం పడతా నడసలేక అంత పరిచయగా విధేయుతున్నాడంట. అయ్యో నిన్న ప్రసాదము ఆ ఒక పెద్ద ఆయనకు ఇచ్చినాను, ఒక తాతకి ఇచ్చేసి ఇప్పుడు కూడా చూస్తే ఈ చెట్టు కింద మళ్ళీ కూడా 2 కాళ్ళు లేక ఏమీ లేక ఇంత ఇదిగా అనేది ఉండడు కదా, ఏమి చేయాలబ్బా అని ఆలోచన చేసి ఏమి నాయన అంటే ఏమి లేదు, నాకు చాలా ఆకలేస్తుంది, ఈ నా పరిస్థితి ఇది లేక నాకు కాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాను కదా నేను అని చెప్పి మళ్ళీ కూడా చెప్పుకున్నాడంట. ఇంకొక ఆయన 2వ పరీక్ష మళ్ళీ పెట్టుకుంటే, పరమేశ్వర ఈ పొద్దుటికి కూడా నీకు ఈ పొద్దు కూడా నీ ప్రసాదం అనేది ఈ ఒక్క కాళ్ళు లేని ఒక వృద్ధాపిక అనేది ఇస్తాను స్వామి, నా తప్పులుంటే క్షమించువయ్యా అని చెప్పి ఆ ప్రసాదం ఆయనకు అనేది ఇచ్చేసినాడు. 2 కాళ్ళు లేని ఆయనకు ఆ ప్రసాదం ఇచ్చేసినాడు. తర్వాత మళ్ళీ పోయినాడు. తర్వాత మళ్ళీ పోయినాక ఆయనకు మళ్ళీ నీళ్లు పెట్టి, స్వామి ఈ పొద్దుటికి ఏమనుకోవాకు, నా తప్పు క్షమించు, నాకు లేని వాడిని కదా,
ఉండేది నా కుండలో కలిగినది తెచ్చి నీకే ప్రసాదం పెట్టి అది ఎత్తుకుపోయి మళ్ళీ మేము చరింత తినేవాళ్ళము ఇది స్వామి అని చెప్పి మళ్ళా చెప్పుకొని ఆ పరమేశ్వరుడు చెప్పుకొని మళ్ళా పోయినాడు. ఆ పరమేశ్వరునికి చెప్పి మళ్ళా పెట్టి ఈ తాతగారికి ఇట్లా పెట్టేసినాడు, ఈ 2 కాళ్ళు లేని ఆయనకు ఇట్లా పెట్టేసినాడు. కానీ 3వ రోజు ఏం చేసేసేసినాడు, 3వ రోజు మళ్ళీ ఎత్తుకొని పోతుంటే నాయన చాలా ఆకలి వేస్తుంది, నాకు ఏమన్నా ఉంటే కనుక కొంచెం పెట్టగలుగుతావా, నాకు ఇట్లా చాలా ఆకలి వేస్తుంది అన్నాడంట. సరే స్వామి ఆకలి వేస్తుంది అంటున్నవే, ఏమి పెట్టాలా స్వామి, మా ఇంట్లో అనేది ఏమీ కూడా లేవు, ఎక్కడా లేవు. సరే కానీలే స్వామి, మా ఇంట్లో ఉన్నదే ఏదో పెడతాములే అని చెప్పి ఆయనను పిలిచి ఆ ఒక్క పట్టెడన్నము ఉండేది ఆ భార్యాభర్తలు తినేది ఆ స్వామికి ప్రసాదం పెట్టుకొని వచ్చినాడా, ఆ ఉండేది ఆ ఒక్క మునేశ్వరుడు పరీక్షకు భగవంతుడు పరమేశ్వరుడు పరీక్ష కంపించినాడు, ఆ ఉండేది ఆయనకు పెట్టేసి విధి చేసేసినాడు. ఆయన కూడా చాలా ఆనందంగా తిన్నా, సంతోషంగా ఉన్నా, చాలా కడుపు నిండా తిన్నానని చెప్పి అన్నాడంట. సరేలే స్వామి సంతోషము మాకు అని చెప్పి మా భార్యాభర్తలు ఇద్దరు తినకుండా ఆ ఉండేది ఆయనకు పెట్టేసినారు. ఓకే, ఆ పరమేశ్వరుడు చూడే నా భక్తుడు ఎంత విధి ఎంత త్యాగం చేసినాడో చూడు నా భక్తుడు. ఆ లేని పరిస్థితుల్లోనే కఠినమైన పరిస్థితుల్లో అంటే స్వామి మనము కూడా ఇప్పుడు పోదామా అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కలిసి కూడా భోజనానికి వచ్చేసినారు. భోజనానికి వచ్చి మాకు కూడా భగతి భిక్షాందేశి మాత అని చెప్పి ఆ ఇద్దరు గుమ్మం కాడికి వచ్చి అమ్మా భగవతి భిక్షాందేహి అని చెప్పి ఇద్దరు గుమ్మం కాడొచ్చి నిలబడుకున్నారంట. అప్పుడు భార్యాభర్త ఇద్దరు కలిసి ఒకరిని ఒకరు చూసుకోగలుగుతుంటారు. చూసుకుంటుంటే రమ్మని మీరు మా ఇంట్లో ఏవే కానీ లేవే ఎట్లా చేయాలని చాలా బాధపడిపోతున్నారు భార్యాభర్త. చాలా భార్యాభర్త బాధపడుతుంటా ఉండేటప్పుడు ఏం చేసేసింది ఆ భార్య ఒక విల్లాలు మహాపతివర్త. ఆ భార్య ఏమి చేసేసింది స్వామి, వాళ్ళు మనం ఏదో మన కుండలో కలిగింది మనం పెడతా వచ్చినాము, భగవతీ భిక్షాందేశని మన ఇంటికాడికి గుమ్మం కాడికి వచ్చినాడు, పట్టమని ఒక్క మెతుకు గింజే కానీ ఎక్కడే కానీ మనకు బియ్యం లేవు కదా స్వామి, ఒక్క పని చేయని చెప్పి ఆ భార్య నా తాలిబొట్టు అమ్ముకొనిచ్చి ఆ ఒక దాన్ని మెత్తుకొని ఇచ్చి మనం భోజనం చేసి పెడదామని ఆ భార్య అంట. భార్యామణి నేను అంటూ నీకు ఏ పొద్దు ఏ సుఖం అనేది నీకు విధిలే, ఆ మెడలో తాళి కూడా ఎందుకు చేస్తావు, వద్దులే అంటే ఏమీ పర్వాలేదు, భగవంతుడి సంకల్పన అనేది మనది అంటూ ఏముంది స్వామి, లేదు ఇచ్చేసి నువ్వు తప్పకుండా నువ్వు ఇది చేసేసి నువ్వు తీసుకురాపో ధాన్యం తీసుకురాపని చెప్పి అదే మాట చెప్పేసిందంట. చెప్పుతానే ఆమె ఏం చేసేసింది ఆ తాలిబొట్టు తీసుకొని పోయి బజారుకు పోయి అమ్ముకొని ఆ పప్పు ఉప్పు పుదించులు తీసుకొని ఆ వాళ్ళకు కుండలో కలిగింది చేసినది ఆ భార్యాభర్తలకు ఇద్దరికి కలిసి పెట్టి ఆమెనంటే మేము కడుపు నిండా తిన్నామని చెప్పట. మళ్ళీ ఏం చేసేసిందంట, ఇంకా కొంచెం ఉంటే పెడతామంట, ఆ ఉన్నేది కూడా ఊడ్చి పెట్టేసిందే. ఆడికి మట్ట సంగ అనేది ఆ పార్వతీ పరమేశ్వరుడు వాళ్ళ భక్తి మెచ్చి మళ్ళీ వచ్చి ఆడికి మట్ట సంగ ఆడికి తినేసినారు. ఆడికి తినేస్తానే విధి చేసినాక స్వామి ఏమి మమ్మల్ని ఏమనుకోవద్దు అంటే ఏమీ లేదు, చాలా సంతోషంగా హ్యాపీగా మేము తినగలిగినాము, అంత రుచిపకంగా తిన్నాము మేము అని చెప్పారంట. సంతోషం అని చెప్పి 2 చేతులు ఎత్తి జోడించి మొక్కేటప్పుడు పార్వతీ పరమేశ్వరుడు కలిసి వాళ్లకు ప్రత్యక్షమైనారు. పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి అన్నదాత సుఖీభవాని, మీరు భార్యాభర్తలు మీ లేని దాంట్లోనే మీ కుండలో కలిగినేదే ఆ వచ్చిన భక్తులకు అనేది పెట్టినారు, మీ భక్తి మెచ్చి మీ ఒక్క భక్తి మెచ్చి సంతోషముతో మేము ఆనందంతో నేను పార్వతీ పరమేశ్వరుడు మేమిద్దరం అని వాళ్ళు నిజరూపంగా నిజ దర్శనం ఇచ్చేసి ఆ ఒక్క సంతోషముతో మేమే వచ్చినామని కానీ చెప్పి మీకు ఎప్పుడైనా మీకు తోచినది పెట్టండి, ఎవరికైనా పెట్టండి, ప్రతి మనిషికి పెట్టండి, మీరు కూడా తినండి, ప్రతి ఒక్కరికి కూడా మీకు తోచినది ఎవరికైనా విధి చేయని చెప్పి అన్నదాత సుఖీభవని పార్వతీ పరమేశ్వరుడు సంతోషముతో వాళ్ళకు ఒక ఆశీర్వాదం ఇచ్చి ఎక్కడ చూసినా ధనము ధాన్యము డబ్బులు కానీ ఏదైనా కానీ వాళ్ళకు ఉండేటట్టు విధి చేసిపోయినారు. పార్వతీ పరమేశ్వరుడు కళ ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఇప్పుడు మీకు లేని దాంట్లోనే ఇంట్లో పెట్టినారు కదా, ఇప్పుడు అనేది మీకు ఉండి ఇంకా మీకు ముసలి వాళ్ళు ఉంటారు, పిల్లవాళ్ళు ఉంటారు, పెట్టని వాళ్ళు తల్లిదండ్రులకు అన్నము పెట్టని వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ అని చెప్పి
ప్రతి ఒక్క మనిషికి మీరు పెట్టండి, ఆరగించండి, మీరు కూడా తినండి అని చెప్పి వాళ్ళ పార్వతీ పరమేశ్వరుడు ఆశీర్వాదం ఇచ్చేసి వాళ్లకు ఇదైపోయిన. కానీ మనము ప్రతి ఒక్క మనిషి మనము తెలుసుకోవాల్సింది ఏమంటే ఆ భగవంతుడికి అంత చేసే దహనం మనకు లేదు, అంత గొప్పతనము మనకు లేకున్నా కూడా మన కుండలో కలిగినదే మనకనేది ఉన్నదే. ఒక గ్లాసు నీళ్లు తాగుతావా, ఒక పట్టెడు ముద్ద అన్నం తింటావా అని చెప్పి సాటి మనిషి అనేది ఎవరైనా వస్తే గినక ఉండేవాడే పెడతాడు, కానీ లేని వాళ్ళకనేది పెట్టే ధర్మం అనేది ఈ భూమి మీద లేదు. ఇప్పుడు ఉండేవాడు సాయం చేసుకుంటాడు, కానీ లేని వాళ్ళకు మనం సహాయం చేస్తాము, మనం పెడదాము అనేది ఒక మంచితనం గొప్పతనం అనేది లేదు. ఆ 100కి 100కి ఎక్కడున్నా ఆ గొప్పతనం అనేది ఉండబట్టే కూడా ఇప్పటికీ కూడా మనం ఈ ప్రపంచంలో నిలదొక్కొని మనమంటూ ఆ భగవంతుడు 4 పాదాలు 4 పక్కల ఉండబట్టి మోయబట్టి మనమంటూ తొక్కొని ఉండం. కానీ మనము కూడా ఇప్పుడు మనసులే కదా ధర్మం చేసింది. మనము గుడికి పోయి 10 టెంకాయలు కొట్టి 10 మూర్ల పూలు వేసి ఎంతో 2 చేతులు ఇచ్చి మీరు తిరిగి మొక్కి చేసి ఎన్నెన్నో మనం పడగలుగుతాం. స్వామి నాకు ఈ కోరిక నెరవేర్చు, స్వామి అది చేయి ఇది చేయి ఎంతో కూడా మనము ఆయాసపడతాం భగవంతుడికి. అంటే మనకేమన్నా కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఇంకా గుడికి పోయి మనం నేనేటి చెప్పుకుంటాం. కానీ సాదాసీదాగా వాటి మనిషి గొప్ప మనసు గొప్ప బుద్ధితో ఎవరైనా గాడ ఒక ముద్ద అన్నము పెంచినా గాడ ఒక సమయానికి 1 రూపాయి కానీ ఎంత తోచిన కాడికి డబ్బు మీ శక్తి ఉన్నదే ఆదురుకున్నా గాడ సాటి మనిషిని గౌరవం ఇచ్చి పుచ్చుకున్నా గాడ మనిషికి అనేది తీసేయకోకుండా ఏ పొద్దు ఒక మంచితనం అనేది ప్రేమ అనురాగము మంచితనం అని ఎవరైనా సరే తప్పేవి లేదు. ఆ ఒక్క ప్రేమ అనేది మనం అందించే గనక ఆ ఒక ఎంతో భరోసా మనిషికి ఎంతో భరోసా ఇచ్చినట్టు ధైర్యము కోల్పోకుండా ధైర్యం వచ్చినట్లు మనిషికి. ఇప్పుడు లేని మనిషికి ఒక ముద్ద అన్నం ఇచ్చి ఆ మనిషికి మేము ఉండామని చెప్పి ధైర్యం ఇస్తే ఎంత ధైర్యం వస్తుంది, వాళ్ళకు కొండంత బలం వస్తుంది. అప్పుడు ధైర్యం కోల్పోరు వాళ్ళు. కానీ మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని విధి చేసినా మనసులు కూడా సాటి మనసులో గౌరవం ఇచ్చి పుచ్చుకునేది అనేది మనం నేర్చుకోవాలి. అనేది మనకు తగినేదే మనకు ఉండేదే. మనిషికి సహాయం అంటారు. ఉండేవాడికి పెడతాడు, కానీ లేని వాళ్ళకు సహాయం చేస్తామనేది చెయ్యరు ఈ కాలం కొద్దీ. లేదంటే ఎగతాళి ఎత్తిరికము సాటి మనిషిని అవమానం పడుస్తారు, కానీ ఇంకా చిన్న చూపు చూస్తారు, అవమానం పడుస్తారు. కానీ మనిషికి అయ్యో సాయం చేస్తాములే అనే ఒక్క విధి లేదు ఈ ప్రపంచంలో అనేది లేదు. ఉండేవాళ్ళు ఇంకా అనేది చెప్పి ఎగతాళి చేయను మొదలు పెడతారు. కాబట్టి మనము ఎప్పటికైనా కూడా మన పెద్దవాళ్ళము మనం ఇట్లా మంచిగా ఇది ఇట్లా అని మనం మంచి మాటలో మనం చెప్పుకుంటా వచ్చిన మనకు మన పిల్లవాళ్ళు కూడా ఇంట్లో అరే మా అమ్మ ఇట్లా దానం చేస్తుంది, మా నాయన ఇట్లా పెడతాడు కదా, మా నాయన 2 మంచి మాటలు మాట్లాడతాడు కదా, నేను చెడు దావలో నడసకూడదని పిల్లవాళ్ళు కూడా దారిలోకి రాగలుగుతాడు. తల్లి ఎట్లా చెడుగుడు మాటలు మాట్లాడేదనుకో మా అమ్మే మాట్లాడేది నేనెందుకు మాట్లాడకూడదని పిల్లలు మాట్లాడతారు. వాళ్ళ తండ్రి 4 అడ్డతుటాలు 4 మోసాలు చేసినాడు అనుకో, మా తండ్రే మోసాలు చేసినాడు మేము ఎందుకు చేయకూడదు అని పిల్లలు కూడా అదే దావపడతారు. కానీ మనం మంచిగా నడిచి మంచి బాటలో మంచి మార్గంలో మనం నడిచి మన పిల్లలు కూడా మంచి మార్గంలో నడిపించుకుందాము. చెడు చేస్తే వాళ్ళు చెడు చేస్తారు, మనం మంచి చేస్తే వాళ్ళు మంచి పనులు చేస్తారు. కాబట్టి మంచి న్యాయం అనేది ఎప్పటికీ మునక కాదు, న్యాయం అనేది ఎప్పటికీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సాటి మనసులు ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళనంటే గౌరవం అనేది లేకుండా తీసేయను. డబ్బులు పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు ఉండి అన్నీ ఉండి అంత హోదా ఉండిందనుకో నేనుండానని బెల్లము ముసురుకునేట్టు ఆ పెద్దవాళ్ళకి డబ్బు ఉన్నంతవరకు ముసురుకుండే వాళ్ళే. కానీ ఆ డబ్బుగిన లేకుంటే పెద్దవాళ్ళను కూడా చిన్న చూపు చూడడం మొదలు పెట్టినారు ఇప్పుడు కాలము. కానీ ఏమిలే మనము కూడా ఒకప్పుడు ముసలి వాళ్ళం అవుతాం కదా అని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకొని ముందడుగు వేసి సాటి మనిషికి గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి బాగుపడాలా. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా పరంగా కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. డబ్బు ఒక ఆరోగ్యం బాగుంది కనుక డబ్బు వెనకబడినట్టే ప్రతి ఒక్క మనిషికి కూడా నేను చెప్పడం కనుక అందరికీ తెలుసు. మనిషిలోనే ఒక అహంకారం లేకుండా ఆ భగవంతుని సందిటిలోకి మనం పోవాలా, మనం చేయాలా, ఇట్లా చేరాలనుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలంటే ఆ అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని శివుడిని కానీ భగవంతుని అనేది వేడుకోండి, మనసులకు గౌరవం ఇవ్వండి.
ఆ మనిషికి ఒక గౌరవం ఇచ్చి ఎవరికైనా సహాయం చేసినదే అది మన ఖాతాలోనేది పడి భగవంతుడు సదా వస్తుంది, మంచి జరగాల, అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ ఒక చదువులో కానీ ఆరోగ్యంలో కానీ దేశం అంతా కూడా హ్యాపీగా ఉండాలా, ప్రతి ఒక్కరూ కూడా ఉండాలా. నా ఉదయపూర్వకంగా ఏడుకుంటున్నా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.